364 రోజులు ఉమెన్ని లకారంతో స్టార్ట్ చేసి మకారంతో ఎండ్ చేసే చాలామంది మార్చ్ 8 విమెన్స్ డే రాగానే విమెన్లో ఒక దేవతని, క్వీన్ని, తల్లిని రకరకాల పోస్టులు పెట్టి, రకరకాల బీజియంలు పెట్టి, రకరకాలుగా విషెస్ చేసేస్తున్నారు. మరి దీంట్లో చాలామందికి తెలియదు ఏంటి అని అంటే, ఉమెన్స్ డే స్టార్ట్ చేసింది సెలబ్రేషన్స్ కోసం కాదని, విమెన్స్ డే అనేది ఒక ఫైట్ కోసం స్టార్ట్ అయిందని, ఫైట్ ఫర్ ఈక్వాలిటీ అని. అసలు దీని పర్పసే ఉమెన్ వాయిస్ని ఇగ్నోర్ చేయకూడదు అని వరల్డ్కి ఒక చిన్న రిమైండర్ లాంటిది. అంటే ఈక్వల్ రైట్స్ కోసం, ఫేర్ పే కోసం, రెస్పెక్ట్ కోసం, ఫ్రీడమ్ కోసం స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే మీరు మీకు తెలిసిన విమెన్కి విమెన్స్ డే విషెస్ చేసే ముందు ఆర్ జడ్జ్ చేసే ముందు వాళ్ళకి ఉన్న ఇంటర్నలైజ్డ్ రూల్స్ గురించి కానీ, ఇంటర్నలైజ్డ్ మిసోజినీ గురించి కానీ, యాంగర్ సప్రెషన్ గురించి కానీ, కండిషనల్ లవ్ గురించి కానీ, కండిషనల్ అప్బ్రింగింగ్ గురించి కానీ, ఎమోషనల్ లేబర్ గురించి కానీ, ఇంప్రెషన్ మేనేజ్మెంట్ గురించి కానీ, గ్లాస్ సీలింగ్ గురించి కానీ, ప్యాట్రియార్కల్ బార్గెన్ గురించి కానీ, సెల్ఫ్ సైలెన్సింగ్ గురించి కానీ, ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ థియరీ గురించి కానీ, రోల్ స్ట్రెయిన్ గురించి కానీ, ఇలాంటివి చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకొని వాళ్ళకి విషెస్ అనేవి చేయండి. అంతేగాని ఒక ఎమోషనల్ బీజియం పెట్టి ఈ ఒక్కరోజే ఉమెన్ని నువ్వు క్వీన్ అని, సూపర్ పవర్ అని, దేవత అని అంటున్నాము అని అంటే దాంట్లో ఎటువంటి యూజ్ లేదు.